హాయ్ వ్యూయర్స్, ఇంతకు ముందు వీడియోలో డిఫరెంట్ లోడ్స్లో పవర్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నాం. ఈ వీడియోలో పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ లేదా లీడింగ్లో ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం. పవర్ ఫ్యాక్టర్ అనేది కేవీఏహెచ్ బిల్లింగ్ చేసే షాపింగ్ మాల్స్కి, ఇండస్ట్రీస్కి మాత్రమే అవసరం. డొమెస్టిక్ బిల్డింగ్స్కి అవసరం ఉండదు, గుర్తుంచుకోండి. పవర్ ఫ్యాక్టర్ లాగింగ్లో లేదా లీడింగ్లో 0.99 లేదా 1 మెయింటైన్ అవ్వాలి. అలా మెయింటైన్ అయితేనే కన్స్యూమర్కి పవర్ బిల్ సేవ్ అవుతుంది. లాగింగ్లో పవర్ ఫ్యాక్టర్ 1 కంటే తక్కువ ఉండటానికి కారణం కెపాసిటివ్ రియాక్టివ్ పవర్ సరిపోకపోవడమే. అదే లీడింగ్లో పవర్ ఫ్యాక్టర్ 1 కంటే తక్కువ ఉండటానికి కారణం కెపాసిటివ్ రియాక్టివ్ పవర్ ఎక్కువ అవటం. అంటే కెపాసిటర్స్ అవసరాన్ని మించి ఉపయోగించడం వలన వస్తుంది. పవర్ ఫ్యాక్టర్ లీడింగ్లో ఉన్న ఎటువంటి నష్టం ఉండదని చాలామంది అనుకుంటారు. అది రాంగ్. లాగింగ్లో లేదా లీడింగ్లో పవర్ ఫ్యాక్టర్ 1 కంటే తక్కువ ఉంటే ఎక్సెస్ కరెంట్ ఫ్లో అవుతుంది. దీనివలన ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అవుతుంది. పవర్ ఫ్యాక్టర్ లాగింగ్లో ఉన్న లీడింగ్లో ఉన్న కేడబ్ల్యూహెచ్ కన్జంప్షన్ యూనిట్స్ ఒకే రకంగా ఉంటాయి. అదే కేవీహెచ్లో అయితే కన్జంప్షన్ యూనిట్స్ పెరిగిపోతాయి. అవి ఇంచుమించుగా కేడబ్ల్యూహెచ్ యూనిట్స్ కంటే 20 to 100% వరకు ఎక్కువ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ లాగింగ్లో లేదా లీడింగ్లో 1 కంటే తక్కువ ఉంటే కరెంట్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ టేబుల్లో చూడండి. లోడ్ 100 కిలోవాట్ ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ యూనిటీ అంటే 1 ఉంటే కరెంట్ 139 amps ఉంటుంది. అపరెంట్ పవర్ కేవీఏ 100 ఉంటుంది. నెక్స్ట్, ఇదే 100 కిలోవాట్ లోడ్ ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ లాగింగ్లో లేదా లీడింగ్లో 0.9 కానీ ఉంటే కరెంటు 154 amps ఉంటుంది. అదే కేవీఏ అయితే 111 ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? పవర్ ఫ్యాక్టర్ 0.9 ఉన్నప్పుడు కరెంట్ పెరిగింది, కేవీఏ కూడా పెరిగింది. ఓకే, అదేవిధంగా సేమ్ 100 కిలోవాట్ లోడ్కి లాగింగ్ లేదా లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో 0.8 ఉన్నప్పుడు కరెంటు 174 ampsకి పెరుగుతుంది, కేవీఏ 125 అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఇదే కిలోవాట్ లోడ్కి పవర్ ఫ్యాక్టర్ 0.7 ఉంటే కరెంట్ 198 ampsకి ఇంక్రీజ్ అవుతుంది, కేవీఏ కూడా అదే రేషియోలో 142కి పెరుగుతుంది. అలాగే పవర్ ఫ్యాక్టర్ 0.6 ఉంటే కరెంటు 231 ampsకి, కేవీఏ 167కి ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్, ఇదే 100 కిలోవాట్ పవర్కి పవర్ ఫ్యాక్టర్ 0.5 ఉన్నట్లయితే చాలా హై కరెంట్ ఫ్లో అయిపోతుంది. ఎంత ఉంటుందంటే 278 amps ఉంటుంది. అప్పుడు కేవీఏ 200 అవుతుంది. ఓకే, ఇందులో తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే పవర్ ఫ్యాక్టర్ 1 ఉన్నప్పుడు కంటే పవర్ ఫ్యాక్టర్ 0.5 ఉన్నప్పుడు కరెంట్ మరియు కేవీఏ 100% ఎక్సెస్ ఉంటుంది. దీనివలన ఎలక్ట్రిసిటీ బిల్ కూడా 100% ఎక్సెస్ వస్తుంది. దీన్ని బట్టి మీకు కెపాసిటర్స్ ఉపయోగించి పవర్ ఫ్యాక్టర్ 1 మెయింటైన్ చేయటం ఎంత అవసరమో అర్థమై ఉంటుంది. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ని బట్టి కరెంట్ ఎలా మారుతుందో ప్రాక్టికల్గా చూద్దాం. చూడండి, ఒక షాపింగ్ మాల్ ఇది. ఈ షాపింగ్ మాల్లో ఉండే ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్ ప్యానెల్ దగ్గరికి వచ్చాం. మీరు చూసినట్లయితే ఇది ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్ ఆటోలో ఉంది. ప్రెజెంట్ మెయింటైన్ అవుతున్న పవర్ ఫ్యాక్టర్ చూస్తే 0.991 అలా మెయింటైన్ అవుతుంది. ఆటోమేటిక్ కంట్రోలర్ ఉంది కాబట్టి పవర్ ఫ్యాక్టర్ 0.991 కరెక్ట్గా
మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు ఈ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఇన్పుట్ సప్లైలో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో చెక్ చేద్దాం. చూడండి, ఇన్పుట్ సప్లైలో కరెంట్ తెలుసుకోవటానికి ఒక క్లాంప్ మీటర్ పెట్టాము. చూడండి, ప్రెజెంట్ పవర్ ఫ్యాక్టర్ 0.991 అలా ఉన్నప్పుడు క్లాంప్ మీటర్లో కరెంట్ చూస్తే 25 amps ఉంది. ఇప్పుడు లాగింగ్ పిఎఫ్లో కరెంట్ ఏమవుతుందో చూద్దాం. ప్రెజెంట్ అన్నీ ఆటోలో ఉన్నాయి. ఇప్పుడు మాన్యువల్ మోడ్కి మార్చి అన్ని కెపాసిటర్స్ని ఆఫ్లో పెడుతున్నాం. చూడండి, కెపాసిటర్స్ అన్నీ ఆఫ్లో ఉన్నాయి. కంట్రోలర్లో చూడండి, పవర్ ఫ్యాక్టర్ 0.78 లాగింగ్కి డ్రాప్ అయ్యింది. సేమ్ టైంలో ఇక్కడ కరెంట్ చూడండి పెరిగింది, 31.7 amps పెరిగింది. కంట్రోలర్పై లాగింగ్ ఇండికేటర్ కూడా చూపిస్తుంది. ఇంతకుముందు పవర్ ఫ్యాక్టర్ 1 ఉన్నప్పుడు 25 amps ఉండేది. పవర్ ఫ్యాక్టర్ 0.78కి తగ్గగానే కరెంట్ 31.7 amps పెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కంట్రోలర్ని ఆటో మోడ్లో పెడుతున్నాం. సో ఆటోమేటిక్గా పవర్ ఫ్యాక్టర్ 1 లేదా 0.99 ఉండేటట్లు కెపాసిటర్స్ ఆన్ అవుతాయి. చూడండి, పవర్ ఫ్యాక్టర్ ఇంక్రీజ్ అవుతుంది 0.85. సేమ్ టైంలో కరెంట్ తగ్గింది 28.7కి వచ్చింది. పవర్ ఫ్యాక్టర్ ఇంకా పెరిగింది 0.9, కరెంటు 27.5. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ 0.95కి కరెక్ట్ అయింది, కరెంట్ ఇంకా తగ్గింది 26.4 amps. నెక్స్ట్ ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ 0.99. ఇప్పుడు కరెంటు 25.7, 25.8 amps అలా తీసుకుంటుంది. ఓకే, పవర్ ఫ్యాక్టర్ 0.99 అలా మెయింటైన్ అవుతుంది కదా. ఇప్పుడు అవసరం లేనిదే కెపాసిటర్స్ని ఎక్స్ట్రా యాడ్ చేస్తే అంటే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్లో ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మాన్యువల్గా కెపాసిటర్స్ అన్నీ ఆన్లో పెట్టాం. చూడండి, పవర్ ఫ్యాక్టర్ లీడింగ్కి వెళ్ళింది. చూడండి, కంట్రోలర్పై ఇండికేటర్ లీడింగ్లో ఉన్నట్టు కూడా చూపిస్తుంది. సో పవర్ ఫ్యాక్టర్ 0.94 లీడింగ్కి వెళ్ళింది. సేమ్ టైంలో కరెంట్ చెక్ చేస్తే 28.7 amps మళ్ళీ పెరిగింది. అంటే పవర్ ఫ్యాక్టర్ 0.99 దగ్గర 25 amps ఉండేది. పవర్ ఫ్యాక్టర్ లీడింగ్లో 0.94కి తగ్గినప్పుడు కరెంట్ 28.7 amps ఇంక్రీజ్ అయింది. సో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏమిటంటే పవర్ ఫ్యాక్టర్ లాగింగ్లో కానీ లీడింగ్లో కానీ 1 కంటే తగ్గిపోతూ ఉంటే కరెంట్ ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ పెరగడమే కాకుండా kVAh కన్జంప్షన్ యూనిట్స్ పెరిగి ఎలక్ట్రిసిటీ బిల్లు ఇంక్రీజ్ అవుతుంది. ఇదే ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ లీడింగ్లో లేదా లాగింగ్లో 0.5 కానీ తగ్గిపోతే కరెంటు డబల్ అయ్యి kVAh బిల్లింగ్ యూనిట్స్ కూడా డబల్ అవుతాయి. ఓకే, పవర్ ఫ్యాక్టర్ని బట్టి కరెంట్ ఏ విధంగా ఉందో చూశారు కదా. పవర్ ఫ్యాక్టర్ 1 మెయింటైన్ అవడానికి ఏపీఎఫ్సి ప్యానెల్ అంటే ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోల్ ప్యానెల్ని ఉపయోగించాలి. ఏపీఎఫ్సి ప్యానెల్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ దెన్, దిస్ ఈస్ గిరీష్ సైనింగ్ ఆఫ్.